గజదొంగ తాను దోచిన ధనాన్ని ఒక మంచి కార్యాన్ని ఉపయోగించడంలో తప్పేమున్నది? అంతేకాక ఏ రాజు తనకు ధన సహాయం చేయ నిరాకరించాడో, ఆ రాజుకు తనకు మేలు చేసిన వాణ్ణి పట్టి ఇవ్వడం న్యాయం అనిపించుకుంటుందా? ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ ప్రశ్నకి జవాబు విక్రమాదిత్యుడు ఎలా చెప్తాడో విందామండి. హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు ధర్మ మార్గం. పూర్వం సిళ్ళంగేరి అనే గ్రామంలో ధర్మనందనుడు అనే ఒక గొప్ప యోగి ఉండేవాడు. ఆయనకు ఒక విద్యా కేంద్రాన్ని నెలకొల్పాలనే ఆలోచన కలిగింది. కొంతకాలం పాటు చాలా ఊళ్ళు తిరిగి ప్రజల నుండి విరాళాలు వసూలు చేసి ఒక విద్యా కేంద్రాన్ని స్థాపించాడు. ఆ కేంద్రంలో వేద శాస్త్రాలతో పాటు విద్యార్థులకు సత్ప్రవర్తన, నైతిక విలువల పట్ల ఆదరం కలిగే విధంగా పండితులు బోధ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ కారణంగా ధర్మనందనుడు స్థాపించిన విద్యా కేంద్రం త్వరలోనే దేశంలో ప్రసిద్ధికెక్కింది. ప్రతిసారి ప్రజల నుంచి విరాళాలు వసూలు చేయటం కాక, ఆ దేశాన్నేలే రాజు నుంచి అవసరమైన ధన సహాయం పొందడం బావుంటుంది అని ధర్మనందనుడు ఒకనాడు రాజును చూడబోయాడు. రాజు ఆయన చెప్పినదంతా విని, ఇంతకాలంగా నా ప్రమేయం లేకుండానే విద్యా కేంద్రాన్ని నడుపుతున్నారు కదా! ఇప్పుడు నా నుంచి ధన సహాయం కోరవలసిన అవసరం ఎందుకు కలిగింది? మీరు విద్యార్థులకు ఉత్తమ విద్య నేర్పుతున్న మాట నిజమైతే, ప్రజలే మీకు చాలినంత ధన సహాయం చేయగలరు అన్నాడు. తను స్థాపించిన విద్యా కేంద్రాన్ని మరింతగా అభివృద్ధి చేయటమే ధర్మనందుడు తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఆయన తిరిగి ఎంత శ్రమించినా, ఓళ్ల వెంట చందాల కోసం సంచారం చేసినా మునుపటిలాగా విరాళాలు వసూలు కాలేదు. ఈ పరిస్థితుల్లో ఆయన నిస్పృహ చెంది విద్యాలయాన్ని మూసివేయడానికి నిశ్చయించుకున్నాడు. ఆ దశలో ధర్మనందనుడి దగ్గరకు భీమయ్య అనే వ్యక్తి వచ్చి విద్యా కేంద్రాన్ని మూసివేయవద్దని, తాను తగిన ఆర్థిక సహాయం చెయ్యగలను అని వాగ్దానం చేశాడు. ధర్మనందనుడు చాలా సంతోషించి భీమయ్యను గురించి వివరాలు అడిగాడు. అయ్యా, నా వృత్తి, వ్యక్తిగత విషయాల గురించి మీరు తెలుసుకున్నందువల్ల కొత్తగా కలిగే మేలేం ఉండదు. అన్న ప్రకారం తమకు ప్రతి నెల కొంత డబ్బు పంపుతుంటాను అని అన్నాడు. తరువాత ధర్మనందుడికి భీమయ్య నుంచి నెల నెలా డబ్బు వస్తుండేది. విచారించగా భీమయ్య ఆ ప్రాంతాల ఎంతో కాలంగా గొప్ప ధర్మదాత అన్న పేరు ప్రతిష్టలు కలవాడని ధర్మనందనుడికి తెలిసింది. కొంతకాలం గడిచింది. ఒక రోజున ధర్మనందనుడు భీమయ్యను గురించిన ఆశ్చర్యకరమైన విషయం ఒకటి విన్నాడు. తనకు ధన సహాయం చేస్తున్న భీమయ్య ఒక దోపిడీ దొంగల ముఠాకు నాయకుడు. తన దాన ధర్మాల కార్యాల వెనుక అతడు చేస్తున్నవి దారి దోపిడీలు. రాజు అతణ్ణి పట్టి ఇచ్చిన వారికి పెద్ద బహుమానం కూడా ప్రకటించాడు. ధర్మనందనుడు వారం తిరగకుండానే భీమయ్య ఆచూకీ రాజుకు తెలియబరిచాడు. రాజభటులు భీమయ్యను సునాయాసంగా పట్టుకుని కారాగారంలో వేశారు. రాజు ధర్మనందనుడు చేసిన సహాయానికి ఎంతో సంతోషించి విద్యా కేంద్రం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకు లోను కాకుండా అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ధర్మనందనుడి ప్రవర్తన సమర్థనీయమైనదేనా? తన జీవిత ధ్యేయంగా నడుపుతున్న విద్యా కేంద్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగా మూతపడుతున్న దశలో ధన సహాయం చేసిన వ్యక్తికి ద్రోహం చేయడం కాదా? గజదొంగ తాను దోచిన ధనాన్ని ఒక మంచి కార్యాన్ని ఉపయోగించడంలో తప్పేమున్నది? అంతేకాక ఏ రాజు తనకు ధన సహాయం చేయ నిరాకరించాడో, ఆ రాజుకు తనకు మేలు చేసిన వాణ్ణి పట్టి ఇవ్వడం న్యాయం అనిపించుకుంటుందా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ధర్మనందనుడి విద్యా కేంద్రం విద్యార్థులకు వేద శాస్త్ర పురాణాలు బోధించడంతో పాటు వాళ్ళల్లో సన్మార్గవర్తన, నీతి నియమాలు పెంపొందించడం కూడా ధ్యేయంగా పెట్టుకుంది. అందువల్ల ధర్మనందనుడు ఆ ధ్యేయాన్ని సాధించడంలో అందుకు విరుద్ధమైన సాధనాన్ని అంగీకరించడం అర్థం లేని పని అవుతుంది. ఆ కారణంగా అతని ప్రవర్తన ఏ విధంగానూ ధర్మ విరుద్ధం అనిపించుకోదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
ఫ్రెండ్స్, ఈ కథలు చాలా మంచి జ్ఞానాన్నిస్తాయండి. ధర్మంగా ఆలోచించడం కూడా చాలా చక్కగా వివరించి చెప్పారు ఈ కథలో. మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ.